హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీ న్యూ టాపిక్ సంబంధించిన 6 టాపిక్స్ ఉన్నాయి కదా. మెటాకాగ్నిషన్, వివేచన, ఆలోచన, ప్రత్యక్షము, భావనోద్భవము, అనుభవాత్మక అభ్యసనము. ఈ 6 టాపిక్స్ నుండి ఎక్కడ బిట్ మిస్ అయ్యకుండా అయితే ప్రతి బిట్ మీకు పేజ్ నెంబర్స్తో సహా అయితే ఇవ్వడం జరిగింది. రివిజన్కు ఈ ఒక్క వీడియో సరిపోతుందండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తపన ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కాగ్నిషన్ అనేది ఏ భాషా పదము? ఆంగ్లము. కాగ్నిషియో అనేది ఏ భాషా పదం? లాటిన్. కాగ్నిషన్ అనే ఆంగ్ల పదము కాగ్నిషియో అనే లాటిన్ పదం నుండి తీసుకోబడింది. మెటాకాగ్నిషన్ అంటే బిగ్ థింకింగ్, విపులమైన ఆలోచన లేక స్వబుద్ధి. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మెటాకాగ్నిషన్. మెటాకాగ్నిషన్కు మరొక పేరు స్వబుద్ధి, అతి సంజ్ఞాత్మకత. మెటాకాగ్నిషన్లో మెటా అనగా పరిధి దాటి ఆలోచించడం, ఆ పైన ఆలోచించడం, పరిధికి వెలుపల ఆలోచించడం, అంటే అంతకు మించి ఆలోచించటం. ఆధునిక వ్యవహారిక పదకోశంలో మెటాకాగ్నిషన్ అనగా స్వబుద్ధి, అతి సంజ్ఞాత్మక అనగా సంజ్ఞాత్మకతకు సంబంధించిన సంజ్ఞాత్మక, ఆలోచనకు సంబంధించిన ఆలోచన, తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. అతి సంజ్ఞాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అని నిర్వచించిన మనోవిజ్ఞానవేత్త జాన్ ప్లేవెల్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జాన్ ఉన్నతంగా ఉండాలంటే ప్లేవెల్ అంటే ఆటల బాగా ఆడు. జాన్ ఉన్నతంగా అంటే ఉన్నత స్థాయి అని ఒక పదం గుర్తుంచుకోండి. జాన్ ఉన్నతంగా ఉండాలంటే ప్లేవెల్. నెక్స్ట్, అతి సంజ్ఞాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం అని నిర్వచించిన మనోవిజ్ఞానవేత్త టీఓ నెల్సిడ్ మరియు ఎల్ నారెన్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నెలకొకసారి లారెన్స్ తీర్పునిస్తాడు. నెలకొకసారి అంటే నెల అంటే నెల్సిడ్, లారెన్స్ అంటే నారెన్స్, తీర్పునిస్తాడు అంటే తీర్పునివ్వడం. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెలకొకసారి లారెన్స్ తీర్పునిస్తాడు. వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే విపులమైన ఆలోచన లేక స్వబుద్ధి. వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రం చేసుకొని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించడాన్ని ఏమంటారు? మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి. దీన్ని ఇలా కూడా అడుగుతారు ఫ్రెండ్స్, వ్యక్తి తన ఆలోచనలు తానే మదింపు చేసుకోవడాన్ని ఏమంటారు? మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి. మరొక విధంగా అడిగితే, వ్యక్తి తన ఆలోచనలు తానే మానసిక చిత్రంను చేసుకొని ఊహించుకోవడాన్ని ఏమంటారు? మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి. అతి సంజ్ఞాత్మకత వీటి గురించి తెలుపుతుంది. అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాలు, అభ్యసన పర్యవేక్షణాలు. మెటాకాగ్నిషన్ వలన పెంపొందేది విశ్లేషణాత్మకత, సంశ్లేషణాత్మకత, సృజనాత్మకత, వివేచనాత్మక ఆలోచనలు. విద్యార్థులు మెటాకాగ్నిషన్ను ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: పాఠ్యాంశాలను లోతుగా చదవగలుగుతారు, విద్యార్థులను సమర్థవంతులైన వయోజనులుగా మారుస్తుంది, పాఠ్యాంశాలను అవగాహన చేసుకొని తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు. అతి సంజ్ఞాత్మకత 3 రకాలుగా ఉంటాయి. ఒకటి డిక్లరేటివ్ ఆలోచన, విధానపరమైన ఆలోచన, వ్యూహాత్మక ఆలోచన. వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తించడం జరిగింది. ఇది అతి సంజ్ఞాత్మకతలో ఏ రకమైనది? డిక్లరేటివ్ ఆలోచన. ఒక వ్యక్తి క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం జరిగింది. ఇది అతి సంజ్ఞాత్మకతలో ఏ రకమైనది? విధానపరమైన ఆలోచన. వ్యక్తి అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తించడం జరిగింది. ఇది అతి సంజ్ఞాత్మకతలో ఏ రకమైనది? వ్యూహాత్మక ఆలోచన. అతి సంజ్ఞాత్మకత 3 అంశీభూతాలను కలిగి ఉంటుంది: అతి సంజ్ఞాత్మక జ్ఞానం, అతి సంజ్ఞాత్మక నియంత్రణ, అతి సంజ్ఞాత్మక అనుభవాలు. వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడం అనేది అతి సంజ్ఞాత్మకతలో ఈ అంశీభూతానికి చెందుతుంది. అతి సంజ్ఞాత్మక జ్ఞానం. వ్యక్తులు తమ అభ్యసన అనుభవాలను నియంత్రించుకోవడం అనేది అతి సంజ్ఞాత్మకలో ఈ అంశీభూతానికి చెందుతుంది. అతి సంజ్ఞాత్మక నియంత్రణ. ప్రస్తుత భావి సంజ్ఞాత్మక ప్రయత్నించడం అనేది అతి సంజ్ఞాత్మకలో ఈ అంశీభూతానికి చెందుతుంది.
అతి సృజనాత్మక అనుభవాలు. మెటాకాగ్నిషన్ ప్రక్రియలో 3 అంశాలు ఉంటాయి. ప్రణాళికను ఏర్పరచుకోవడం, ప్రణాళికను పర్యవేక్షించడం, ప్రణాళికను మూల్యాంకనం చేసుకోవడం. పాఠం కానీ లేదా పాఠ్యపుస్తకంలోని అంశాలు క్రమంలో అమర్చే విధానాన్ని గురించి మరియు పాఠ్యాంశ శీర్షిక గురించి ఆలోచించడం అనేవి మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం. పాఠం పేరును పాఠ్య రచయిత గురించి చదవడం అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం. పుస్తక లేదా పాఠ్య పరిచయం మరియు విషయ సూచికను లేదా పాఠం ప్రారంభంలో ఉండే ఉద్దేశాలను చదవడం. ఇది కూడా పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం. పాఠంను తన సొంత మాటలతో వివరించడం అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం. పాఠ్యాంశాల పఠనం ద్వారా తనకు ఎంతవరకు అర్థమైంది అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన కార్యక్రమమును పర్యవేక్షించడం. తను వేసుకున్న ప్రశ్నలకు సమాధానం లభించిందా, చదువుతున్న విషయం గుర్తుందా అనేవి మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన కార్యక్రమమును పర్యవేక్షించడం. పఠనం మధ్య ఏవైనా సందేహాలు, అస్పష్టతలు ఏర్పడినాయా అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన కార్యక్రమమును పర్యవేక్షించుకోవడం. పఠనానికి ముందు తాను అనుకున్న విధానం క్రమాన్ని పాటించానా లేదా అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడం వల్ల ఈ అంశానికి చెందుతుంది. పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం. ఏ అంశాలను పాటించినాను, వేటిని వదిలివేసినానని సరిచూసుకోవడం అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది. పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం. మెటాకాగ్నిషన్ ప్రక్రియలు ఈజీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం. ఇది పూర్తిగా పుస్తకానికి సంబంధించింది. అంటే పాఠం పేరు కానీ లేదా పాఠ్య రచయిత కానీ లేదా పాఠ్యాంశ శీర్షిక కానీ లేదా పాఠాన్ని సొంత మాటల్లో వివరించుకోవడం కానీ లేదా ఆ యొక్క పాఠ్యం పరిచయం చదవడం కానీ ఇవన్నీ పుస్తకానికి సంబంధించింది ఏదైతే ఉందో అది పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం. సెకండ్ చూసినట్లయితే పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం. ఇది చదివింది అర్థమైందా లేదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నా ప్రశ్నకు సమాధానం దొరికిందా లేదా అనే దానిది సెకండ్. థర్డ్ ఏంటి, పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం. అంటే ఇక్కడ అనుకున్నవన్నీ చదివానా లేదా, ఇంకా ఏమైనా వదిలేసానా. ఒక ఉద్దేశము లేదా లక్ష్యంతో మనసులో జరిగే సోపానాత్మకమైన ఆలోచనలే వివేచన అని నిర్వచించిన వారు గ్యారెట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒక ఉద్దేశంతో కానీ ఒక లక్ష్యంతో కానీ పని చేస్తావన్న గ్యారంటీ లేదు. ఉద్దేశం లక్ష్యం అంటే నిర్వచనంలో యాజ్ ఇట్ ఈజ్, గ్యారంటీ లేదంటే గ్యారెట్ అనే వ్యక్తి. దీన్ని మరోలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఒక ఉద్దేశం లేదు లక్ష్యం లేదు, సోఫా మీద కూర్చొని గ్యారెట్టు అనటమే. ఉద్దేశం లక్ష్యము సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సోఫా మీద అంటే సోఫానాత్మకమైన, గ్యారెట్టు అంటే గ్యారెట్ అనే వ్యక్తి. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని నిర్వచించిన వారు గేట్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, పూర్వం ఆలోచనలను కూడా పంచుకునేవారు. గ్రేట్ కదా. ఇప్పుడైతే ఏవి షేర్ చేసుకోవడానికి టైమే ఉండట్లేదు. పూర్వం ఆలోచనలు కూడా పంచుకునేవారు. గ్రేట్ కదా. పూర్వం అంటే ఉద్దేశపూర్వకమైన ఆలోచనలు పంచుకునేవారంటే పంచుకోబడిన ఆలోచనలే. గ్రేట్ కదా అంటే గేట్స్. కేవలం గత సమాధానాల పునరావృత్తితో కాక పూర్వానుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన అని నిర్వచించిన వారు మన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మనం పూర్వానుభవాలను దేనితో జతపరచకూడదు. మనం అంటే ఇక్కడ మన్. పూర్వానుభవాలను దేనితో జతపరచకూడదు, నిర్వచనంలో పూర్వానుభవాలను జతపరిచి. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్రింది వాటిలో వివేచన లక్షణాలు. వివేచనకు ఒక నిర్దిష్టమైన గమనం ఉంటుంది. పూర్వ జ్ఞానాన్ని మరియు గత అనుభవాలను వినియోగించుకుంటుంది. సమస్య పరిష్కారానికి ఒక మానసిక చర్య అవుతుంది. తార్కిక హేతుబద్ధమైన పంథాను అనుసరిస్తుంది. ఈ క్రింది వాటిలో వివేచన లక్షణాల్లో లేనిది అని అడుగుతాడు ఫ్రెండ్స్. చూసుకోండి. ఈ క్రింది వాటిలో వివేచన లక్షణాలు. గమ్య సాధనే ధ్యేయంగా ఉంటుంది. గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష లాంటివి ఉంటాయి. ఆగమన నిగమన పద్ధతుల్లో జరిగే ఆలోచనలే వివేచన. సో నేను ఇలా చెప్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా అడుగుతాడో నేను లింక్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ కూడా రాయండి, ఈజీగా అర్థమవుతుంది.
సమస్య పరిష్కార ప్రక్రియల్లో చేసే వివేచనలో ఉండే ముఖ్యాంశాలు: సమస్యకు సంబంధించిన లక్ష్యం, సమస్య ఏమిటో కనుగొనడం, సమస్య పరిష్కార మార్గాలను కనుగొనడం, ప్రతిస్పందనలను గుర్తించడం, సమస్య పరిష్కార మార్గం సరైనదా కాదా తెలుసుకోవడం. వివేచన ఎన్ని రకాలు? 2 రకాలు: ఆగమన వివేచన ఇండక్టివ్ రీజనింగ్, నిగమన వివేచన డిడక్టివ్ రీజనింగ్. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనిస్తుంది. ఇది ఏ రకమైన వివేచన? ఆగమన వివేచన. చూడండి, ఆగమన వివేచన అంటే ప్రత్యేక సందర్భాల నుంచి, అంటే పర్టికులర్ నుంచి జనరల్ విషయాల వైపు పయనిస్తుంది. దీన్నే ఆగమన వివేచన అంటారు. సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతంను నిరూపించడం. ఇది ఏ రకమైన వివేచన? ఆగమన వివేచన. రాబర్ట్ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా అతని జ్ఞాపకశక్తి పెరిగినది. ఇది ఏ రకానికి చెందింది? ఆగమన వివేచన. ఉదాహరణల నుండి సూత్రీకరణ జరిగే వివేచన. ఆగమన వివేచన. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాల వైపు పయనించడాన్ని ఆగమన, ఉదాహరణల నుండి సూత్రాలను రాబట్టడం కూడా ఆగమన వివేచనే. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ 2 నిగమన ఆగమన కన్ఫ్యూజ్ అవుతారు. ఆగమన గుర్తుపెట్టుకుంటే నిగమన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అంటారా? ఆగకుండా ప్రత్యేక ఉదాహరణలు ఇవ్వు. ఆగకుండా అంటే ఆగమన, ప్రత్యేక అంటే ప్రత్యేక విషయాల నుంచి సాధారణ విషయాల వైపు అంటే ఏమొస్తుంది? ఆగమన. ఉదాహరణల నుండి సూత్రీకరణ జరిగే వివేచన ఏదంటే ఆగమన. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ నిగమన వివేచన గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐడెంటిఫై చేయొచ్చు. ఆగకుండా ప్రత్యేక ఉదాహరణలు ఇవ్వు. ఈ వివేచనలో అందుబాటులో ఉన్న ఒక సాక్ష్యం ఆధారంగా జరగబోయేది చెప్పగలుగుతాం. ఆగమన వివేచన. వేర్వేరు సందర్భాలు తీసుకొని అన్నింటికీ ప్రాతిపదిక కాబడిన అన్ని సందర్భాలకు ఉపయోగపడే ఒక సాధారణ విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తాం. ఇది ఏ రకమైన వివేచన? ఆగమన వివేచన. శాస్త్రీయ పరిశోధనలు ఏ వివేచనపై ఆధారపడి ఉంటాయి? ఆగమన వివేచన. మీరు ఏపీ వాళ్ళైతే టీఎస్ పేజీ నెంబర్స్తో సహా ఇచ్చాను, ఆ బిట్స్ రాసుకోండి. మీరు టీఎస్ వాళ్ళైతే ఏపీ బిట్ ఏపీ పేజీ నెంబర్ అని చెప్పేసి ఇచ్చాను, ఆ బిట్స్ మీరు రాసుకోండి టీచర్స్. మహాత్మా గాంధీ భారతీయుడు, ఒక తాత్వికుడు. స్వామి వివేకానంద భారతీయుడు, ఒక తాత్వికుడు. కావున చాలామంది భారతీయులు తాత్వికులు అని చెప్పడం ఏ రకమైన వివేచన? ఆగమన వివేచన. సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక అంశాలను ఆలోచించడం. ఇది ఏ రకమైన వివేచన? నిగమన వివేచన. ఆగమన వివేచనలో అయితే ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాల వైపు పయనించడం. సిద్ధాంతం నుంచి సామాన్య విషయాలను రాబట్టడం. ఇది ఏ రకమైన వివేచన? నిగమన వివేచన. ఉష్ణమును గ్రహించినప్పుడు ఘనపదార్థాలైన బంగారము, వెండి, రాగి, ఇనుములను వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి అనేది ఏ రకమైన వివేచన? నిగమన వివేచన. న్యాయ ప్రయోగమును దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. నిగమన వివేచన. సూత్రాల నుంచి ఉదాహరణల వైపు వెళుతుంది. ఇది ఏ రకమైన వివేచన? నిగమన వివేచన. ఆగమన వివేచనలో అయితే ఉదాహరణల నుండి సూత్రాల వైపు వెళ్తుంది. అంటే ఆగకుండా ప్రత్యేక ఉదాహరణలు ఇవ్వు అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. మనుషులందరూ మరణిస్తారు. కిషోర్ ఒక మనిషి కాబట్టి అతను కూడా మరణిస్తాడు. ఇది ఏ రకమైన వివేచన? నిగమన వివేచన. నిగమనాత్మక వివేచనలో 3 దశలుంటాయి. 1 ప్రాథమిక నిజం, ఆధారం, ముగింపు. విద్యార్థుల్లో వివేచనను పెంపొందించేలా ఒక ఉపాధ్యాయునిగా తరగతి గదిలో ఎటువంటి అవకాశాలు కల్పిస్తావు? సమస్య పరిష్కారంను శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించేలా చేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో తర్ఫీదివ్వడం, విద్యార్థులకు ప్రశ్నలను అడిగే అవకాశం ఎక్కువగా ఇవ్వడం. ఇది తరగతి గది అన్వయంకి సంబంధించిన బిట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారో మీకు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మానవుని ప్రపంచంలోని జీవులన్నిటికన్నా గొప్ప స్థాయిలో నిలిపినది అతని యొక్క ఆలోచనలే. వ్యక్తి అభ్యసన ప్రక్రియలో ఆలోచనకు అధిక ప్రాధాన్యత ఉంది. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఆలోచన అనేది ఒక మానసిక చర్య. ఆలోచన ఒక లక్ష్యం వైపు సాగుతుంది. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచనని పేర్కొన్నవారు ఎన్ఎల్ మన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన స్మృతిలు ఊహ కందనివి. మన్ అంటే ఎన్ఎల్ మన్. స్మృతులు అంటే స్మృతి చిహ్నాలు, ఊహ కందనివి అంటే ఊహారూపాల ద్వారా. ఈ 2 టర్మ్స్ ఉపయోగించి నేను కోడ్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నిర్వచనాలు ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం.
సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని ఈ శాస్త్రవేత్త అభిప్రాయము. నిమోహసిన్. టీఎస్ టెక్స్ట్ బుక్లో అయితే మొహసిన్ అని ఉంటుంది, ఏపీలో అయితే నిమోహసిన్ అని ఉంది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నీ మొహానికి సమస్యలు పరిష్కరించిన దానివే, నీ మొహానికంటే నిమోహసిన్, సమస్యలు పరిష్కారం కొరకు. నెక్స్ట్, వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజ్ఞాత్మక చర్య ఆలోచన అని చెప్పింది ఎవరంటే రాస్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, వ్యక్తి ఒక విషయాన్ని రాసుకుంటేనే గుర్తుంటుంది. వ్యక్తి అంటే వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని రాసుకుంటేనే అంటే రాస్ అనే వ్యక్తి. అంతర్గత ప్రవర్తనయే ఆలోచన. ఇది ఎవరు చెప్పారంటే గారెట్ లేదా గ్యారెట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, అంత గారెట్ లేదు అలాగైనా గుర్తుపెట్టుకోండి, లేదా అంత గ్యారంటీ లేదు అలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది గిల్ఫర్డ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గిల్తే ప్రతీకారం తీర్చుకుంటాను, గిల్తే అంటే గిల్ఫర్డ్, ప్రతీకారం అంటే ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన. నెక్స్ట్, మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని పేర్కొన్నవారు డెకార్టే. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మానవుడి మనుగడకు డోకా లేదు అంటే డెకార్టే, మానవ మనుగడకు. నెక్స్ట్, ఆలోచన అనేది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన. ఇది ఎవరు చెప్పారంటే మొహసిన్. ముందు చెప్పుకున్న నిర్వచనాల్లో అంతర్గత ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది గారెట్. అంతర్గత ప్రవర్తనయే ఆలోచన, ఇక్కడ అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన. సో ఇక్కడ సమస్య పరిష్కారం అంటే మొహసిన్ అని గుర్తుపెట్టేసుకోండి. ముందు చెప్పుకున్నాం కదా, సమస్య పరిష్కారం కొరకు చేయి అవ్యక్త ప్రవర్తనీయ ఆలోచన అని చెప్పింది మొహసినే. అది ఏపీ టెక్స్ట్ బుక్లో. టీఎస్ టెక్స్ట్ బుక్లో అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన అని చెప్పింది మొహసిన్. నీ మొహానికి సమస్యలు పరిష్కరించిన దానివే. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఏమంటారు? ఆలోచన. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఆలోచనలో శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణే కీలకంగా ఉంటుంది. ఒక ఫలిత సాధనకు నిర్దేశింపబడిన ప్రక్రియ. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఆలోచన ఒక జ్ఞాన సంబంధమైన మానసిక చర్య. ఆలోచనలు తరచుగా మార్పులు జరుగుతుంటాయి. ఆలోచనలు బయటకు కనిపించవు. ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించినది. ఆలోచనలో మానసిక సంభాషణల రూపంలో ఉంటాయి. ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దానిని గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. పెన్ను, పుస్తకము, చెట్ల గురించి చిన్నపిల్లలు ఈ రకమైన ఆలోచనలు చేస్తారు. మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన అంటే ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి వీటిని మనం ప్రత్యక్ష ఆలోచనలోకి చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుడు మొక్కలోని భాగాలను మొక్కను తీసుకొని వచ్చి వివరిస్తున్నప్పుడు ఆ విద్యార్థి దాని గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన? మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల దగ్గరకు ఆ మొక్కను తీసుకొని వచ్చి వాటి భాగాలు వివరిస్తున్నాడు అంటే ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కాబట్టి ఇది మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. భావనపై ఆధారపడి నిరాకారమైన విషయాలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? అమూర్త లేదా భావనాత్మక ఆలోచన. అంటే ఇక్కడ నిరాకారమైన విషయాలు అంటే తెలియని వాటి గురించి ఆలోచించడం. అమూర్త లేక భావనాత్మక ఆలోచనలోని కీలకమైన అంశాలు ఏంటంటే తెలియని వాటి గురించి ఆలోచించడం, కొత్త విషయాలను కనుక్కోవడం, ఉత్సుకతను రేకెత్తించడం. శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులు ఈ రకమైన ఆలోచనలు చేస్తారు. అంటే వాళ్ళు తెలియని వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, అంటే కనుక్కుంటారు ప్రతి విషయాన్ని. సో కాబట్టి ఇదేమవుతుంది? అమూర్త లేదా భావనాత్మక ఆలోచన అవుతుంది. అందుబాటులో ఉన్న సమాచారమును పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక లక్ష్యం వైపుగా పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచనలే సమైక్య ఆలోచన. ఈ ఆలోచన శక్తి గలవారు ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోరును సాధిస్తారు. సమైక్య ఆలోచన కలవారు ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త వరవడిని సృష్టించే వాటిని ఏమంటారు? విభిన్న ఆలోచన.
సమస్యకు ఒకే పరిష్కారం కాకుండా సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల సామర్థ్యం విభిన్న ఆలోచన. ఈ రకమైన ఆలోచనల్లో సహజత్వము అంటే ఒరిజినాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది విభిన్న ఆలోచన. ఎందుకంటే వాళ్ళు సొంతంగానే ఆలోచిస్తారు, పలు విధాలుగా ఆలోచిస్తారు కాబట్టి అది విభిన్న ఆలోచన కిందకు వస్తుంది. సృజనాత్మకత పరీక్షలలో ఈ ఆలోచన శక్తి గలవారు ఎక్కువ స్కోర్ సాధిస్తారు. విభిన్న ఆలోచన అంటే క్రియేటివిటీ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు సృజనాత్మకతలో ఎక్కువగా స్కోర్ సంపాదిస్తారు. 2x2ను 2+2 అని, 5-1 అని, 4x1 అని, 8/2 అని చెప్పడం ఈ రకమైన ఆలోచన విభిన్న ఆలోచన. అంటే 2x2 అంటే 4, ఆ 4ని 2+2గా రాయొచ్చు, 5-1గా రాయొచ్చు, 4x1 అని రాయొచ్చు, 8/2 చేస్తే 4 వస్తుంది. అంటే ఇలా డిఫరెంట్గా రాయొచ్చు కాబట్టి ఇది ఏ ఆలోచనలోకి వస్తుంది? విభిన్న ఆలోచనల కింద వస్తుంది. స్మృతి పదంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చేయు ఆలోచనలే ఊహ ఆలోచన. చూడండి, సెంటెన్స్లోనే ఊహిస్తూ చేస్తున్నాం కాబట్టి ఇది ఊహ ఆలోచన. జనాభా పెరుగుదల వల్ల 2025 సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన? ఊహ ఆలోచన. 2 విషయాలు లేదా అంశాలు కలిసినప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దాన్ని ఏ రకమైన ఆలోచన అంటారు? సంసర్గ ఆలోచన. పెళ్ళి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం, పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం అనేది ఏ రకమైన ఆలోచన? సంసర్గ ఆలోచన. ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు వెంటనే మరొక విషయం కూడా గుర్తుకొస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే సంసర్గ ఆలోచన అంటారు. మూర్త అమూర్త సమైక్య విభిన్న తార్కిక ఆలోచనలన్నీ ఈ రకమైన ఆలోచనలే నిర్దేశిత ఆలోచనలు. నిర్దేశిత ఆలోచనకు భిన్నముగా లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలే అనిర్దేశిత ఆలోచన. ఈ దశలో స్వైర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కౌమార దశలో సృజనాత్మకత ఎక్కువగా కనిపించే ఆలోచన నిర్దేశిత ఆలోచన. సృజనాత్మకతకు అవకాశం ఉండని ఆలోచన సమైక్య ఆలోచన. ఇది ఉన్నతమైన ఆలోచన విధానము హేతుబద్ధ ఆలోచన. ఇది క్లిష్టతరమైన ఆలోచన విధానము అమూర్త ఆలోచన. ఆలోచనలు ప్రభావితం చేయు కారకాల్లో ప్రధానమైనవి ప్రత్యక్షానుభూతి, ప్రతిమలు, భావనలు, గుర్తులు లేదా సంకేతాలు, భాష. విద్యార్థులలో వివేచనను పెంపొందించేలా ఒక ఉపాధ్యాయునిగా తరగతి గదిలో ఏ విధంగా ప్రోత్సహిస్తావు? హేతుబద్ధమైన ఆలోచనలు ప్రోత్సహించడం, భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చి ప్రోత్సహించడం, విభిన్న ఆలోచనలు చేయడానికి కల్పనలు, ఊహలకు తావివ్వడం. క్రింది వాటిని జతపరిచినట్లయితే మూర్త ఆలోచననే ప్రత్యక్ష ఆలోచన అంటారు, అమూర్త ఆలోచననే భావనాత్మక ఆలోచన అంటారు, నిర్దేశిత ఆలోచననే సృజనాత్మక ఆలోచనను కూడా పిలుస్తారు, అనిర్దేశిత ఆలోచననే స్వైర ఆలోచన కూడా అంటారు. పర్సెప్షన్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లం. పర్సిపియో అనేవి ఏ భాషా పదాలు? లాటిన్. ప్రత్యక్షం అనేది ఏ భాషా పదాల నుండి ఉద్భవించింది? లాటిన్ భాషా పదాల నుండి ఈ ప్రత్యక్షం అనేది ఉద్భవించింది. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? ప్రత్యక్షము అంటారు. జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల్లోని వస్తువులను, వాటి గుణాలను, వాటి మధ్య ఉన్న సంబంధాలను గ్రహించడాన్ని ఏమంటారు? ప్రత్యక్షం అంటారు. తన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవాన్ని ఇస్తుందో, రుచిని అందిస్తుందో, వాసనను ఇస్తుందో అదే ప్రత్యక్షమని నిర్వచించిన వారు మోర్గాన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నిర్వచనం మొత్తం చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంది అంటే మోర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంగ్లీష్లో మోర్ అంటాం. సో మోర్ అంటే ఇక్కడ మోర్గాన్. అలా అయినా గుర్తుపెట్టుకోండి. మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ విధంగా మొరపెట్టాలో అర్థం కావట్లేదు. ఏ విధంగా మొరపెట్టాలో చూడండి. ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవాన్ని ఇస్తుందో. సో ఏ విధంగా అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఒక్క పదం తీసుకున్నాను. మొరపెడతామో ఏ విధంగా మొరపెట్టాలో, దేవునికి మొరపెట్టడం అంటే ప్రార్థించడం, ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా మొరపెట్టాలో. సో అలా గుర్తుపెట్టుకోండి టీచర్స్. ప్రత్యక్ష నమూనాను రూపొందించిన మనోవైజ్ఞానికవేత్త జెరోమ్ బ్రూనర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రత్యక్షంగా బ్రూ కలపాలి. బ్రూ అంటే బ్రోనర్. ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్ష నమూనాను రూపొందించిన మనోవైజ్ఞానికవేత్త బ్రూనర్.
ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ప్రత్యక్ష ప్రక్రియ నేరుగా నిర్ధారించలేము. ప్రత్యక్షమును మనం పొందే సంవేదనను విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తాము. ప్రత్యక్షము సంవేదనలపై అంటే సెన్సేషన్లపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సంశ్లేషణ విశ్లేషణలతో కూడిన ప్రక్రియ. ప్రత్యక్షానికి నిశితమైన పరిశీలన ఉంటుంది. ఇది సమన్వయంతో కూడిన ఒక ప్రత్యేక చర్య. జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రత్యక్షాన్ని ప్రారంభించవచ్చు. ఇది అంతర్గత బహిర్గత ప్రేరకాలతో సులువుగా ప్రారంభమవుతుంది. కొన్ని ఉద్దీపనలను అవిరళముగా ఏర్పరిస్తే వ్యవస్థాపనము జరిగే ప్రత్యక్ష నియమము అవిరళ నియమము. ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఏమంటారు? సామీప్య నియమము. ఒకదానికొకటి ఒకేలా ఉండే అంశాలు ఒక సమూహముగా ఏర్పడటం సామ్య నియమము. అసంపూర్తి ఆకృతులను అర్థవంతమైన పూర్ణ ఆకృతులుగా చూడగలగడం ఏ నియమము? పూర్ణ నియమము. బొమ్మలన్నిటిలో విఘాతాలు ఉన్న వాటిని గుర్తించదగ్గ అర్థవంతమైన పూర్తి ఆకృతులుగా గమనించడమే పూర్ణ నియమము. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటగా వివరించిన మనోవైజ్ఞానికవేత్త రూబిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాబిన్ యొక్క ఆకృతి చాలా బాగుంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాబిన్ అంటే ఇక్కడ రూబిన్, ఆకృతి అంటే ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిగా వివరించిన మనోవైజ్ఞానికవేత్త రూబిన్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే మనం చూసే ప్రతి వస్తువు వెనుక ఒక దృశ్యం ఉంటుంది. మనం దృష్టిని నిలిపే వస్తువు ఆకృతిగాను, దాని వెనుక గల దృశ్యము క్షేత్రంగాను చెప్పవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది టీచర్స్. సుధీర్ ఆకాశంలో ఎగిరి పక్షి దృశ్యం చూసినప్పుడు ఆ రెండిటి మధ్య సంబంధాన్ని ఈ విధంగా అనుకున్నాడు. ఎగిరే పక్షి ఏమో ఆకృతి, దాని వెనుక ఆకాశం ఉంటుంది కాబట్టి అది క్షేత్రంగా అనుకున్నాడు. వ్యక్తుల్లో ప్రత్యక్షమును రెండు రకాలైన అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వ్యక్తిగత కారకాలు పర్సనల్ ఫ్యాక్టర్స్, వస్తుగత కారకాలు ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. ఈ క్రింది వారిలో ప్రత్యక్షమును ప్రభావితం చేసే అంశాలు సాహిత్యం, అభిరుచులు, వైఖరులు, సందర్భం, గతానుభవాలు. వ్యక్తి ఒక విషయం మీద ఏకాగ్రతను ఇచ్చేటట్టు చేయగలిగిన మానసిక శక్తిని ఏమంటారు? అభిరుచి. ఒకానొక పరిస్థితికి వ్యక్తికి వస్తువుకి పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని నిర్వహించిన వారు ఫ్రీమన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రీగా పొందిగ్గా కూర్చో. ఫ్రీగా అంటే ఇక్కడ ఫ్రీమన్. పొందిగ్గా కూర్చో అంటాను కదా. ఇప్పుడు ఎందుకు అంత ఇరుకిరుగ్గా కూర్చుంటావు? ఫ్రీగా పొందిగ్గా కూర్చో అంటాం కదా. ఇక్కడ పొందిగ్గా కూర్చో అంటే వ్యక్తికి వస్తువుకి పొందిగ్గా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అంటారు. ఫ్రీగా అంటే ఫ్రీమన్. డైనింగ్ హాల్కి వెళ్ళిన వెంటనే ఆహార పదార్థాలు ప్రత్యక్షంలోకి వస్తాయి అనేది వ్యక్తిగత కారకాల్లో ఏ అంశానికి చెందినది? సందర్భం. డైనింగ్ హాల్కి వెళ్తే మనకు తినే ఐటమ్సే గుర్తుకొస్తాయి. అంటే డైనింగ్ హాల్కి వెళ్ళిన సందర్భంలోనే ఆహార పదార్థాలు అనేవి ప్రత్యక్షంలోకి వస్తాయి. పాఠశాలను వదిలినప్పుడు అంత పెద్ద గుంపులో సైతం మన పిల్లలను సులువుగా గుర్తించగలము. ఇది వ్యక్తిగత కారకాల్లో ఏ అంశానికి చెందినది? సాన్నిహిత్యం. అంటే వాళ్ళతో మన యొక్క సాన్నిహిత్యం ఉన్న వల్లే వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ గుంపులో ఉన్నా సరే మనం వెంటనే ఐడెంటిఫై చేయగలం. ప్రత్యక్షం ఏర్పరిచే కారకాల్లో సామ్యం, సామీప్యం, సమమితి అనేవి ఏ కారకాలు? వస్తుగత కారకాలు. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపున దాన్ని ఏమంటారు? భావన. ఒక వస్తువునకు కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన ఏమంటారు? భావన. వస్తువులకు, సంఘటనలకు సామాన్య ధర్మాన్ని నిర్దేశించే పదము భావన. స్పష్టమైన భావనలు సులువుగా ఏర్పడాలంటే సరైన క్రమం సన్నివేశాన్ని బాగా పరిశీలించడం, సమాన లక్షణాలను గుర్తించడం, గుర్తించిన లక్షణాలను సంక్షిప్తం చేయగలగడం, లక్షణాలను సరిచూడగలగడం, సరైన నామకరణం చేయగలగడం. రంగు, ఆకారము, బరువు, స్థలము, కాలము, సమయం వంటివి పిల్లల్లో ఏర్పడే భావనలు మూర్త భావనలు. ఆత్మభావన, రసానుభూతి, కళారాధన, సామాజిక స్పృహ వంటివి పిల్లల్లో ఏర్పడే భావనలు అమూర్త భావనలు. పిల్లలు త్రిభుజం అనే భావనను ఏర్పరచుకోవడానికి త్రిభుజం యొక్క సాధారణ లక్షణాలు 3 భుజాలుండాలి, 3 కోణాలుండాలి, 3 శీర్షికలుండాలి,
పటం సంవృతంగా ఉండాలి. విద్యా విషయక అంశాలలో మనకు 2 రకాల భావనలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి మూర్త భావనలు, 2 అమూర్త భావనలు. వ్యక్తి తన జ్ఞానేంద్రియాలను స్పృశించగలిగే అంశాలతో భావనను ఏర్పరచుకుంటే దానిని ఏమంటారు? మూర్త భావనలు. జ్ఞానేంద్రియాలకు అతీతంగా గుణాత్మకమైన లక్షణాలతో ఏర్పరచుకునే భావనను ఏమంటారు? అమూర్త భావనలు. సుధీర్ అనే పిల్లవాడికి తొలిత కొన్ని, మరిన్ని, చాలా, బోలెడన్ని చాక్లెట్లు కావాలనే భావనలు ఏర్పడ్డాయి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం సుధీర్లోని భావనలు ఏ రకమైన భావనలు? సంఖ్యా భావన. చరణ్ అనే పిల్లవాడు ఆ పక్క ఈ పక్క అని చెబుతూ చేతులు ఊపుతాడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం సుధీర్లోని భావనలు ఏ రకమైన భావనలు? స్థల భావన. పిల్లలు తొలుత ఎడంవైపు, కుడివైపు, పైన, క్రింద అనే భావన ఏర్పడిన వయసుతో పాటు 4 దిక్కులు, ఇంకా వయసు పెరిగితే 8 దిక్కులు పేర్లు చెప్పగలరు. ఇది ఏ రకమైన భావన? స్థల భావన. పవన్ అనే పిల్లవాడు నిన్న, నేడు, రేపు, మొన్న, అటు మొన్న వంటి పదాలు వాడుతూ ఉన్నాడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం పవన్లోని భావనలు ఏ రకమైన భావనలు? సమయ భావన. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే తొలుత దూరము, దిక్కులు, పరిమాణం వంటి వాటి పట్ల భావనలు ఉండవు. తొలుత సమయ భావన అమూర్తంగా, సంక్లిష్టంగా ఉంటుంది. పిల్లల్లో ఎన్ని సంవత్సరాల వయసుకు లోపే ఆకార భావనలు ఏర్పడతాయి? 3 సంవత్సరాలు. నవీన్ అనే పిల్లవాడికి వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం మొదలైనవి గుర్తించగలిగే సామర్థ్యం పెరిగింది. అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం నవీన్లోని భావనలు ఏ రకమైన భావనలు? ఆకార భావన. ఎన్ని సంవత్సరాల వయసు మధ్య పిల్లలు ఎరుపు, నలుపు, తెలుపు వంటి ప్రాథమిక రంగులను గుర్తించగలరు? 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు మధ్య పిల్లలు ఎరుపు, నలుపు, తెలుపు వంటి ప్రాథమిక రంగులను గుర్తించగలరు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే అందానికి సంబంధించిన భావన క్లిష్టమైనది. ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధనము అనే భావన ఉండదు. ప్రతి వ్యక్తిలో పుట్టుక నుంచి భావనలు ప్రారంభమవుతాయి. వయసు పెరిగే కొద్దీ భావనలు అభివృద్ధి చెందుతాయి. ఈ భావనలు అనేవి మూర్తం నుండి అమూర్త వైపుకు ప్రయాణిస్తాయి. భావనోద్భవ వికాసమునకు కారకాలు: జ్ఞానేంద్రియాల అన్వేషణ, చాలక ప్రదర్శన, ప్రశ్నించడం, చదవడం వల్ల ప్రజ్ఞా వివేకం, శిక్షణ, సామాన్యీకరణము, అమూర్తీకరణము. ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అని పేర్కొనుట సామాన్యీకరణము. ఏనుగును చూసి దానికి పెద్ద దంతాలు, పెద్ద చెవులు, స్తంభాలు వంటి కాళ్ళు ఉంటాయని, కళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయని విశదపరచడం అమూర్తీకరణము. భావనలు ఏర్పరచుటలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర: అభ్యసనకు అనుకూలించే భాషను సంభాషణగా వాడాలి. విషయాల మధ్య గల సంబంధాలను సరియైన భావనలతో పోల్చి చెప్తూ ఉండాలి. ప్రత్యక్ష అనుభవాలతో విద్యార్థులను సామాన్యీకరణం చేయగలిగేలా ప్రోత్సహించాలి. అమూర్త చింతన గ్రాహక శక్తిని పెంపొందించాలి. వివిధ విషయాలకు సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండడం, వివేకంతో కూడిన నిర్ణయాలను విద్యార్థులు తీసుకునేటట్లు చేయడం, సమస్యలను సక్రమంగా అవగాహన చేసుకునే సామర్థ్యాలను పెంపొందించడం, సామాజిక నైతిక విలువలను అవగాహన చేసుకునేలాగా అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, విషయాన్ని స్పష్టంగా విపులంగా విశదపరచడం, విషయాల భావనలను ఒక్కొక్క దాని గుణాలను కష్టతరంగా కాకుండా బోధించడం, విద్యార్థులు అడిగే సందేహాలను నివృత్తి చేయడం, దృష్టాంతాలను వరుస క్రమంలో చెప్పడం, విద్యార్థుల్లో ఏర్పడిన భావనలను వారి చేతనే వివరణగాని నిర్వచించేటట్లు చేయించడం, వీలైన ఉదాహరణలు ఇస్తూ నిత్య జీవితంలోనికి అన్వయించినట్లు చేయాలి. బోధనలో అప్పుడప్పుడు విద్యార్థులు పొందుతున్న భావనలను సరిచూస్తుండాలి. సో ఇవన్నీ భావనలు ఏర్పరచడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొంది వాటి ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు? అనుభవాత్మక అభ్యసనము. అభ్యసనపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎలా ఉంటుందో వివరించిన శాస్త్రవేత్త కోహెన్. కోహెన్ అను శాస్త్రవేత్త ఈ విధంగా అభ్యసన జరుగుతుందని నిరూపించాడు. రుచి చూడడం ద్వారా 1%,
స్పందించడం ద్వారా 1.5%, వాసన చూడడం ద్వారా 3.5%, వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83%. ఒక్కోసారి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, కోహెన్ అనే శాస్త్రవేత్త రుచి చూడడం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుందని నిరూపించాడు. సో ఇలా క్వశ్చన్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఆప్షన్స్ 1%, 1.5%, 3.5%, 11%, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. సో చూసుకోండి. లాటిన్ భాషలో ఎక్స్పెరెన్సియా డోసిట్ స్టూటోస్ అంటే అర్థం ఏంటి? అనుభవం మందబుద్ధిని కూడా వివేకిని చేయును. ఒక వ్యక్తికి కావలసిన జ్ఞానం, నైపుణ్యాలను, సరైన వైఖరులను, ఆలోచనలను, అనుభవాలను కల్పించడం ద్వారా అభ్యసింపజేయవచ్చునని జన్యమైన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డేవిడ్ కోల్బ్. డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన సిద్ధాంత ముఖ్యాంశాలేంటి? అభ్యసనం ఒక మానసిక ప్రక్రియ కానీ దాని ఫలితం కాదు. అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. అభ్యసనం అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియ. డేవిడ్ కోల్బ్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలను పేర్కొన్నాడు? 4. అవేంటంటే మూర్త అనుభవాలు, క్రియాశీలక ప్రయోగం, పర్యావలోచన, నిశ్చిత పరిశీలన, అమూర్త భావనలను గ్రహించడం. విద్యార్థి తన జ్ఞానేంద్రియాలతో చేపట్టే స్పష్టమైన నిర్దిష్టమైన అనుభవాల వలన ఏర్పడే అనుభూతులను ఏమంటారు? మూర్త అనుభవాలు. అభ్యసన అంశాలను, పరిసరాలను వివిధ దృక్పథాలతో నిశితంగా లోతుగా పరిశీలించి ఆలోచించి వాటిని అవగాహన చేసుకోవడం పర్యావలోచన, నిశిత పరిశీలన. అభ్యసనంలోని అంశాలను లేదా పరిస్థితులను తార్కికంగా విశ్లేషించి వాటిని బుద్ధిపూర్వకంగా అవగాహనతో చేసుకోవడం అమూర్త భావనల సంగ్రహణ. క్రియాత్మకంగా లేదా పనులతో చేయడంతో చుట్టూ ఉన్నవారిని, పరిస్థితులను ప్రభావితం చేయడం క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం. ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇతరులు సైకిల్ తొక్కడాన్ని నిశితంగా పరిశీలించడం లేదా చూడడం అనేది డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది. పర్యావలోచన, నిశిత పరిశీలన అంటే ఇక్కడ పరిశీలిస్తున్నాడు అన్నమాట. ఇతరులు సైకిల్ తొక్కడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు సైకిల్లో వివిధ భాగాలను పనిచేసే తీరు, నడిపే తీరు భావనలను అవగాహన చేసుకోవడం అనేది డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది. అమూర్త భావనల సంగ్రహణ అంటే ఇక్కడ ఆ భాగాలను, పనిచేసే తీరును, నడిపే తీరు భావనలను అవగాహన చేసుకోవడం అన్నమాట. అంటే ఇవి అమూర్తంగా అంటే బయటికి కనిపించవు, కానీ వాటిని ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అనేది అమూర్త భావనల సంగ్రహణ కిందకు వస్తుంది. ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు పెద్దల నుండి లేదా సైకిల్ నడపడం తెలిసిన పెద్ద పిల్లల నుండి సూచనలు అందుకోవడం అనేది డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది. మూర్త అనుభవాలు. మూర్త అంటేనే మనం తెలుసుకోవడం, అంటే క్లియర్గా ప్రత్యక్షంగా తెలుసుకోవడం అనమాట. అంటే పెద్దల నుండి ద్వారా కానీ లేదా సైకిల్ నడపడం తెలిసిన పెద్ద పిల్లల నుండి స్వయంగా తెలుసుకోవడం, ప్రత్యక్షంగా తెలుసుకోవడం అనేది మూర్త అనుభవాల్లోకి వస్తుంది. ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు సైకిల్ పైకెక్కి కూర్చొని నడపడం లేదా తొక్కడం అంటే అనుభవపూర్వకంగా అభ్యసించడం అనేది డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది. క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం. ఇక్కడ ఏంటంటే స్వయంగా తనే సైకిల్ మీద కూర్చొని తొక్కడం, నడపడం అనుభవపూర్వకంగా అభ్యసిస్తున్నాడు. దీన్ని ఏమంటారు? క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం. సో పేరులోనే ఉంది, క్రియాత్మకంగా లేదా పనులతో లేదా చేయడంతో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనమాట. సో ఈ 4టికి కోల్బ్ ఉదాహరణ ఇచ్చి, సో ఇది టీచర్స్ టోటల్గా 200+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇండివిజువల్కి సంబంధించిన బిట్స్ కావాలంటే మెటాకాగ్నిషన్ సంబంధించిన బిట్స్ కానివ్వండి, వివేచన టాపిక్ సంబంధించిన బిట్స్ కానివ్వండి, అలా మీకు ఇండివిజువల్గా కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి, చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.